బ్రో పుష్ప 2 ఎలా ఉంది? దీన్ని సినిమా అంటారా అన్న? పుష్ప ఎర్రిపప్ప అన్న వాళ్ళకి జీ కింద వైల్డ్ ఫైర్ పెట్టేశాడన్న మన బన్నీ అన్న. తగలబడిపోతారా? పక్కా తగలబడిపోయారు. యాక్టింగ్ చూస్తుంటే కల్ట్, అర్జున్ కంటెంట్, డైలాగ్ డెలివరీ మన బన్నీ. సుకుమార్ కల్ట్ డైరెక్టర్. డ్యాన్స్ కిన్ను శ్రీలీల కల్ట్ ఎక్స్ప్రెషన్స్. ఇంకా రష్మిక మదన్న, దేవిప్రసాద్ వీళ్ళు ఒక కూరంగా అంటే పని 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 అంటారు కదా, ఆ పనితనం అనేది ఏంటి అనేది 3 hours 20 minutes రన్ టైము ఎక్కడా బోర్ లేకుండా మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఒక తపస్సు చేశాడన్న ఈ సినిమాలో. స్క్రీన్స్ తగలబడే విధానంగా ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే పేటీఎం బ్యాచ్ వాళ్ళందరికీ 70mm రాడ్ పెట్టాడన్న. అస్సలు ఎక్కడ సోషల్ మీడియాలో ఎక్కడా కనబడరు. తపస్సు చేశాడన్న బన్నీ అయితే కనుక. ఆ జాతర సీక్వెన్స్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. డైలాగ్ డెలివరీ ఎక్స్ప్రెషన్ చూస్తే ఫీజులు అవుట్ అయిపోయినాయి. యాక్చువల్గా ఆస్కార్కి చాలామంది ప్రయత్నిస్తారు, కానీ ఆస్కారే బన్నీ దగ్గరికి వస్తుంది. ఆ రేంజ్ మించిపోయాడు అనుకుంటున్నాను నేనైతే కనుక. రాజమౌళి గారి పాన్ ఇండియా మార్క్ లేకుండా ఓన్గా పాన్ ఇండియా క్రియేట్ చేసింది మన బన్నీ ఆర్మీ. సో ఆ ఆర్మీ ప్రోత్సాహం ఉండబట్టే బన్నీ అన్నకు ఇంత విజయం వచ్చింది అనుకోవచ్చు. రేట్లు ఎక్కువ అయినాయని కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. ఏం లేదు భయ్య, ఎప్పుడో ఒకసారి చూసే సినిమా, వారానికి ఒక సినిమా రిలీజ్ అయ్యి మనం రేటు పెట్టి ఇదేం సినిమా అని తలబాదుకునేదానికన్నా ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీకి రేట్లు పెట్టచ్చు. బన్నీ లేడీస్ ఫ్యాన్స్కి కానీ అల్లు వాళ్ళకున్న గీతా ఆర్ట్స్ బ్యానర్లో వచ్చే సినిమాలకు కానీ ఇది 1000-2000 అనేది కాదు. ఈ సినిమా పక్కా 2000 బొమ్మ, సూపర్ హిట్. బన్నీ ఇంకా మాటలు లేవన్నా, అంత బాగుంది.